సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వజా 2 మూవీ అయితే చూసాను. ఓటీటీలో అవైలబుల్గా ఉంది నెట్ఫ్లిక్స్లో. సో మీరు కూడా చూడకపోతే చూడండి, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ ఈ మూవీ టోటల్గా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, వాళ్ళ గ్రూప్ మధ్య జరిగే ఒక మంచి ఎమోషనల్ స్టోరీ అనమాట. సో ఈ మూవీలో బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ స్కూల్ డేస్, కాలేజ్ డేస్, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలా సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మన రియల్ లైఫ్లో కూడా రిలేటబుల్గా చాలా ఉంటాయి వాళ్ళలాగే. సో ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ అనమాట. సో మీకు ఆల్రెడీ వజా పార్ట్ 1 మూవీ మీరు చూసుండే కనుక ఈ వజా 2 ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే పార్ట్ 2కి పార్ట్ 1కి కనెక్షన్ లేకపోయినా సరే ఎమోషన్స్ మాత్రం చాలా బాగుంటాయి, డీప్ అండ్ బాగుంటాయి. సో మూవీలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నాకైతే నాస్టాల్జియా గుర్తుకొచ్చింది. సో ఆ టైంలో మనం స్కూల్ డేస్లో చేసే చిల్ పనులని మనకి ఈ మూవీ చూస్తే గుర్తుకొచ్చేస్తుంది. సో అలాంటి మూవీ అనమాట. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ చూడండి, ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ మూవీ ఫుల్ రివ్యూ అయితే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, బట్ మూవీ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైడ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను. సో లేట్ చేయకుండా మూవీని అయితే ఓటీటీలోనే అవైలబుల్గా ఉంది కాబట్టి టీవీలో పెట్టుకొని ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా చూడండి ఈ మూవీని. అండ్ మళ్ళీ ఈరోజే ఇంకో రివ్యూ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఆ రివ్యూ కూడా తొందరలోనే వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే కష్టమే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.